వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొంగరకలాన్ ఏరియాలో ఒక డిటీసీపీ లేఅవుట్లో చాలా తక్కువ ప్రైస్లో మీకు నేను మంచి ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చానండి. రీసేల్ ప్లాట్స్. సో క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి అందులో. సో నేను మీకు చూపించేటువంటి లొకేషన్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొంగరకలాన్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా కొంగరకలాన్ విలేజ్. సో ఈ కొంగరకలాన్ విలేజ్ నుంచి మనకి కనెక్టివిటీ ఎలా ఉంది అనేది నేను మీకు వీడియోలో అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కొంగరకలాన్కి ఫస్ట్ ప్రాజెక్ట్కి రావాలి అంటే మనకి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 13. ఇది ఐడియా ఉంది కదా, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అండి. సో ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి డైరెక్ట్గా మనకి ఏంటంటే కొంగరకలాన్ విలేజ్కి అయితే రావాలండి. సో ఫస్ట్ కొంగరకలాన్ విలేజ్కి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మంగళపల్లి వెళ్తాము. సో ఇక్కడ నుంచి ఇటు మంగళపల్లి వెళ్తామండి. సో జస్ట్ మనకి ఈ పాయింట్ నుంచి ఇటు రైట్కి తీసుకుంటే మీర్ఖాన్పేట వెళ్తామండి. మీర్ఖాన్పేట, లేమూరు, తిమ్మాపూర్ విలేజ్కి వెళ్తాము. సో ఈ రోడ్డు కనెక్టివిటీలోనే మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లోనార్ గ్రీన్ సిటీ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అండి. జస్ట్ దీనికి ఆపోజిట్లో కూడా శ్రీనిధి లేఅవుట్ ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర అయితే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ 2 కనెక్టివిటీస్ వస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి ఈ లేఅవుట్ దాటిన తర్వాత ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ జోన్ ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకి ఫారెస్ట్ జోన్ ఇది. సో నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ జోను. సో మనకి కొంగరకలాన్ విలేజ్ ఇక్కడ ఉంటుందండి. సో జస్ట్ ఈ ప్యారలల్ రోడ్ ఏదైతే ఉందో, ఈ ప్యారలల్ మనకి ఈ రోడ్లో ఈ రోడ్ వచ్చేసి తిమ్మాపూరు, లేమూరు వెళ్తుందండి. జస్ట్ ఈ రోడ్లో మనకి ఈ ఫారెస్ట్ జోన్ దాటిన తర్వాత మళ్ళీ మనకి రెసిడెన్షియల్ జోన్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మీకు ఏదైతే పాయింట్అవుట్ చేసి బౌండరీ పెట్టి నేను మీకు చూపిస్తున్నాను, ఇది మనకి సేల్కి ఉన్నటువంటి లేఅవుట్ అండి. రీసేల్ ప్లాట్స్ అయితే ఈ లేఅవుట్లో సేల్కి ఉన్నాయి. సో మనకు దీనికి ప్యారలల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో పోతుందండి. చూశారు కదా, ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు ప్రపోజ్డ్. సో దీని అయితే జనచైతన్యం వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేశారండి. దీనికి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఆపోజిట్లో మనం కొంచెం ఇలా ఈ రోడ్లో కొంచెం మనం ముందుకు వస్తే మనకు ఒక జీపీ లేఅవుట్ వస్తుందండి. సో జస్ట్ ఈ జీపీ లేఅవుట్కి బ్యాక్ సైడ్ మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. సో చూశారు కదా, ఈ రోడ్డు మనకు రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర మనకి కనెక్ట్ అవుతుందండి. ఇది మీరు చూశారు కదా, ఇక్కడ మనకి 300 ఫీట్ రోడ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది 100 ఫీట్ రోడ్డుకి. ఇది వచ్చేసి రంగారెడ్డి కలెక్టరేటు. సో మనకి 300 ఫీట్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి మనకి కమర్షియల్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి ఉందండి. ఇందులో 500 గజాలు అండ్ మనకు ఇందులో 265 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి ఉంది. సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా మన దగ్గర అయితే సేల్కి ఉన్నాయండి. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. మనకి కమర్షియల్ అప్ టు 18 వరకు ఉన్నాయండి. ఇందులో 18,000 పర్ స్క్వేర్ యార్డు కమర్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇన్సైడ్ అంటే రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి మనకు అప్ టు 14,000, 13,000, 12,500 అట్లా మనకి ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అయితే ఉందండి. బట్ ఇది ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. మనకి కావాలంటే బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. బ్యాంక్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. చాలా మంచి లేఅవుట్. ఇందులో ఇదంతా కూడా మీకు గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం కూడా పార్క్ లొకేషన్ అండి. ఇదంతా కూడా పార్క్ ఏరియా. సో ఇదంతా కూడా మనకి మెయిన్ అప్రోచ్ రోడ్, ప్రాజెక్ట్లో మెయిన్ అప్రోచ్ రోడ్. ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అక్కడక్కడ 40 ఇచ్చారు, అక్కడక్కడ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. టైటిల్ అయితే క్లియర్ అండి. 100% అష్యూరెన్స్ ఇస్తాను. సో దీని కాడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి తిమ్మాపూర్ విలేజ్ వస్తుందండి. ఈ తిమ్మాపూర్ విలేజ్ నుంచి మళ్ళీ 2 వర్డ్స్ మళ్ళీ మనం ఈ కనెక్టివిటీ ద్వారా ఇట్లా లేమూరుకి రావచ్చు అండి. ఇట్లా మనం లేమూరు వచ్చేయచ్చు. సో మనకి దీంతో పని లేదు. ఇప్పుడు 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏదైతే నేను చూపిస్తున్నాను, 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి ప్యారలల్గానే ఈ యొక్క లేఅవుట్ అయితే ఉంటుందండి. కొంగరకలాన్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే వస్తుందండి. కొంగరకలాన్ నుంచి అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ వస్తుందండి. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ మీరు చూశారు కదా, అనన్య విల్లాస్ అని ఉన్నాయండి. అన్వయ విల్లాస్ అని ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. జస్ట్ చాలా దగ్గరలో అండి. ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇవన్నీ కూడా అనన్య విల్లాస్. మీరు అది వీడియోలో మీరు వచ్చినప్పుడు నేను మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ అండి. నేను మీకు లైవ్ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి.
మీకు ఏదైతే మెయిన్ రోడ్ కనపడుతుందో ఇది మనకి ఎగ్జిస్టింగ్ రోడ్ అండి. ప్రజెంట్ వచ్చేసి మనకు 80 ఫీట్ రోడ్డు. సో ఇది మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ప్రపోజ్డ్ ఇది 80 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫార్చ్యూన్స్ కౌంటీ అండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫార్చ్యూన్ కౌంటీ. దీన్ని వచ్చేసి జన చైతన్య వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకు టువర్డ్స్ మనకి కొంగరకల నుంచి మనకి మీర్ఖాన్పేట తిమ్మాపూర్ మీదుగా మీర్ఖాన్పేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో దీనికి ప్యారలల్గా 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుందండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. నేను మీకు ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి. మనకి ప్రాజెక్ట్ కూడా మెయిన్ రోడ్డుకు ఉంటుంది. సో ఇందుట్లో మనకు ఎదురుగా కనపడే రోడ్డు వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి. ప్రాజెక్టుకి ఇది వచ్చేసి మనకి మెయిన్ 50 ఫీట్ రోడ్ అవుతుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా అక్కడక్కడ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో జన చైతన్య వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 500 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్ అండ్ 265, 267 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మనకి ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మనకి పార్క్స్, సో ఎవ్రీథింగ్ మనకి ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో. సో బీటీ రోడ్స్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే చాలా ఓల్డ్ లేఅవుట్ అవటం వల్ల ఇవన్నీ కూడా పాడైపోయినాయండి. బట్ టైటిల్ మాత్రం మీకు క్లియర్ టైటిల్ అండి. మీకు కొంగరకల నుంచి ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే 7 కిలోమీటర్స్ 7.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే, మనకి ఓఆర్ఆర్ నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే చాలా తక్కువ ప్రైస్లో 15,000 లోపులో రెసిడెన్షియల్ ప్లాట్స్ దొరుకుతున్నాయండి. 20,000 లోపులో కమర్షియల్ ప్లాట్స్ అయితే దొరుకుతున్నాయి ఈ ప్రాజెక్ట్లో. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ రీసేల్ చేయాలనుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున ప్రాపర్టీస్ని రీసేల్ చేయడం అయితే జరుగుతుందండి మా టీం నుంచి. సో చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టులనే మేము ప్రమోట్ చేస్తున్నామండి. సో దయచేసి నెగిటివ్గా మాత్రం కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే పెట్టండి, తెలియకపోతే పెట్టకండి. ఎందుకంటే ఓల్డ్ లేఅవుట్స్ కూడా ఒకళ్ళు మాకు కామెంట్ ఎలా పెట్టారంటే, ఓల్డ్ లేఅవుట్స్లో కూడా కనీసం రోడ్స్ లేవు, అన్ని మట్టి రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ కనెక్టివిటీ లేదు, యాక్సెస్ రోడ్స్ లేవు, మనకి పార్క్స్ లేవు, ఏమీ లేవు అని చెప్తున్నారు. బట్ ఒకటి ఇక్కడ మీరు డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. లేఅవుట్ మెయింటెనెన్స్ బాగుందా లేదని చూడొద్దు. ఎందుకంటే అదే పాడైపోయిన లేఅవుట్ పక్కన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వస్తే ఈ పక్కన ఉన్నటువంటి ఈ ల్యాండ్స్కి రేట్స్ పెరుగుతాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. సో నేనేంటంటే జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఎప్పుడైనా కూడా ప్రాజెక్టు సరౌండెడ్ డెవలప్మెంట్స్ మీదే ప్రాజెక్టులో పెట్టినటువంటి ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ప్రాపర్టీ పైన మనకు అప్రిసియేషన్ అనేది వస్తుంది 80%. సో 20% మాత్రమే మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. మనకేంటంటే సరౌండెడ్ డెవలప్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా సరౌండెడ్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. కనెక్టివిటీ బాగుంది. దగ్గరలో 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది. పక్కనే జిఎంఆర్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీర్ఖాన్పేట జస్ట్ మనకు ఒక 8 to 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి మీర్ఖాన్పేట విలేజ్ ఉంటుంది. మనకి బేగరి కంచ, మనకి కురుమిద్ద. సో కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూశారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో స్టార్ట్ అయిపోయినాయండి. సో చాలా క్లియర్ టైటిల్, క్లియర్ లేఅవుట్ అండి. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. మనకి ఫార్చ్యూన్ కౌంటీ అండి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి. మనకి కొంగరకలానికి చాలా దగ్గరలో ఉంటుంది. సో కనెక్టివిటీ రోడ్డు కూడా చాలా బాగుందండి. దీనికి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. మనకి ప్రపోజ్డ్ అది 80 ఫీట్ రోడ్ అండి. సో మనకి ఇందులో ప్రైస్ వచ్చేసి కమర్షియల్ 18 చెప్తున్నారు, రెసిడెన్షియల్ మాత్రం 14 వరకు కోట్ చేస్తున్నారండి. డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ప్రైసెస్ అయితే మనకి కొంచెం తగ్గించి అయితే అమ్మడానికి రెడీగా ఉన్నారండి సెల్లర్స్. సో ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు గమనించండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.